తెలంగాణ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త. కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్. అవును, 51% ఫిట్మెంట్. మీరు ఇక్కడ చూసుకుంటే టీఎన్జీఓల ప్రతిపాదన. రాష్ట్రంలో కొత్త పీఆర్సీలో 51% ఫిట్మెంట్ ఇవ్వాలని, 33.67% కరువు భత్యంతో కలిపి 2023 జూలై 1వ తేదీని వర్తించేలా కొత్త వేతన సవరణ అమలు చేయాలని టీఎన్జీఓల సంఘం పీఆర్సీ చైర్మన్ శివశంకర్ను కోరింది. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కూడా నిర్ధారించింది. సంఘం అధ్యక్షులు జగదీశ్వర్, సహా అధ్యక్షులు కస్తూరి వెంకట, మిగిలిన వారందరూ కూడా ఇందులో పాల్గొన్నారు. సో వీరు ముఖ్యంగా కనిష్ట వేతనం అనేది 35,000, గరిష్ట వేతనం అనేది 2,99,100గా అయితే ఉండాలని, కనీస పెన్షన్ మొత్తాన్ని 17,500కు పెంచాలని, గ్రాడ్యుటీ 24 లక్షలు ఇక్కడ ఇవ్వాలని, 16 సంవత్సరాల తర్వాత నిండిన వారికి మొత్తం పెన్షన్ ఇవ్వాలని, ఇంటి నిర్మాణ అడ్వాన్సు 50 లక్షలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు శిశు సంరక్షణ సెలవులు ఇవ్వాలని, ఉద్యోగులు చనిపోతే దహన ఖర్చులు సాయం 75,000కు పెంచాలని టీఎన్జీఓలు అయితే కోరారన్నమాట. మొత్తంగా ఇవి కీలక అంశాలు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో పీఆర్సీ 51% ఫిట్మెంట్ అయితే ఇవ్వాలని వీరైతే కోరుతున్నారు. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంత కావాలనుకుంటున్నారో అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్